మరీ మొదలకుండా 37కి ఏడవరా, 37 కూడా కుదరలేదండి. కుదిరి 67 ఏళ్లకు 67 ఏళ్లకు వాడికి ఉపనయనం వెతుకు తగలయ్యనా. వాడు ఆశావదిత్యో బ్రహ్మ అంటే వాడి సంఖ కింద వాడి మనవాడు చెయ్యేసి తిప్పాలి, అంతేగాని వాడు ఆశావదిత్యో బ్రహ్మ అని సావలేడు. అప్పటికి ఎందుకు వాడికి తగలబెట్టను. రాత్రికి పెళ్ళంటే పొద్దున ఉపనయనం. ఏమొచ్చి చస్తుందండి వాడికి? పెళ్లి ఖర్చులు చూసి గుండెపోటు వస్తుంది అంతే తప్ప జ్ఞానం రాదు. ఇంకా వాడికంటే దౌర్భాగ్యంగా ఉంటాడు వాళ్ళ నాన్న. పొద్దున కొడుక్కి సంచి వేయాలంటే రాత్రి వాడేసుకుంటాడు, అదే గోడ మీద వేలాడుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చెయ్యకుండా భగవంతుడు నన్ను చూడలేదు, నేను అనుకున్నది జరగలేదు, ఎట్లా జరుగుతుంది? 32 మార్కులు నువ్వు తెచ్చుకుంటే 3 మార్కులు మోడరేషన్ ఇస్తారు. నీకు వచ్చినవే 3 మార్కులు అయితే 32 ఎవడిస్తాడు? ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చాడు అనుకోండి, వాడు ఇంటికి పోతాడు. కానీ మనం చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడిచ్చేదాన్ని యోగము అంటారు. యోగం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ యోగ్యత మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతవరకు ఆయన దృష్టి నీ మీద పడేంత వరకు నువ్వు సాధన చేయాల్సిందే, ధర్మాన్ని ఆచరించాల్సిందే. సాధన చేస్తున్నప్పుడు, ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు నేను అనేటువంటి మాట పక్కకి పెట్టి చెయ్యాలి. ఇదో ప్రమాదం, ఇదో పెద్ద ప్రమాదం. నేనే చేస్తున్నాను, నేను కాబట్టే చేస్తున్నాను, నేను కాకపోతే ఈ తిక్కుమాలిన మాటలతో బురదగొట్టలో కూరుకుపోతాం. కానీ భగవంతుడు చేసేదాన్ని లీల అన్నారు, జీవులు చేసేదాన్ని కర్మ అన్నారు. ఏమిటయ్యా లీలకి కర్మకి తేడా అన్నారు? ఆయన ఏం చేసినా పూసుకోడు, నేను ఇంత చేసి ఒళ్ళంతా పూసుకుంటుంటా. ఎక్కడికి పోదు, ఎక్కడ తుట్టుకోవాలి? ఏది చేసినా భగవంతుడి చేతిలో మనం ఒక పరికరంగా ఉంచుకున్నాడు ఆయన అనే భావంతో చేయమంటారు పెద్దలు. 2 అక్షరాలు బంధం, 3 అక్షరాలు మోక్షం. బంధం ఏంటున్నారు? మామ. మోక్షం ఏంటి? నా మామ. అంతే. అది నీ చేతిలోనే ఉంది, నీ చేతితోనే ఉంది, నీతోనే ఉంది. 11 ఏళ్లకు ఉపనయనం చేశారు. వాళ్ళు చదువుకోవటం ఏమిటండి అసలు? మన పిచ్చి కాకపోతే ఆయన చదవాలా? సమస్త విద్యలు రామచంద్రమూర్తిని ఆశ్రయించాయి. పిల్లలు 16 ఏళ్ల వాళ్ళైనారు. 16 సంవత్సరంలో 8 నెలలు వచ్చినాయి. 4 పిల్లలకి దశరథుడు కొలువు తీర్చాడు. దశరథుడికి దిగువన రాముడు, రాముడికి దిగువన భరతుడు, ఎడమవైపు లక్ష్మణుడు, లక్ష్మణుడికి దిగువన శత్రుసూదనుడు, మధ్యలో దశరథుడు అన్నారు. ఎలా ఉందండి ఇది? ధర్మ, అర్థ, కామ్య, మోక్ష. మరి దశరథుడు వీటిని పట్టుకున్న జీవుడు అని చెప్పారు. అందుకనే కామానికి 2 ప్లేసులు ఇచ్చారు. అరిషడ్ వర్గాల్లో కామం ఉంది, పురుషార్థాల్లో కామం ఉంది. ఏంటండి, మన ఎమ్మెల్యే లాగా 2 చోట్ల నామినేషన్ చేయొచ్చా? ఇక్కడ పోతే ఎక్కడ, అక్కడ పోతే ఇక్కడ అంటే అరిషడ్ వర్గాల్లో చెప్పిన కామం వదలవలసింది, పురుషార్థాల్లో చెప్పిన కామం సంపాదించవలసింది. ఇక్కడ ఎందుకు సంపాదించాలి అన్నారు? ఈ కామం ధర్మంతో కనెక్టివిటీ అయింది, ధర్మంతో కనెక్ట్ అయింది. ధర్మంతో అర్థము, ధర్మంతో కామ్యము, 3 నువ్వు చేస్తే ధర్మంగా మోక్షం నీకు వస్తుంది. అందుకనే పురుషార్థ. ఆ పిల్లలు ఎలా ఉన్నారండి అన్నారు? ప్రాయముతో ఎల్ల విద్యల హరితేరిన తన యాత్మజులను కనుగొనున్నప్పుడెల్ల జనక మోదము తోడు తన్ని సములు తుప్పు దశరథుండు అతని సుతులందరియందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జితనకు రాముని మీద దొడ్డ ప్రేమ. అంత పక్షపాతం అంటే అయితే ఆ 3 సంగతి లేదా అంటే, ఆ పెద్ద పిల్లవాడు వీళ్ళందరినీ కన్న తండ్రి రావాడు. 84 లక్షల జీవరాశులకి జన్మనిచ్చిన తండ్రి ఆయన.
84 లక్షల జీవరాశులకి జన్మనిచ్చిన తండ్రికి తండ్రి అయినాడు దశరథుడు. మరి అట్లాంటి వాడి మీద ప్రేమ ఉండకుండా మన మీద ఉంటుందా? ఎందుకు ఉండాలి అసలు? కళ్ళు తెరిస్తే రాముడే కనపడేవాట దశరథుడు, కళ్ళు మూస్తే రాముడే కనపడేవాట. ఏమండి ఈ బయటేనా అన్నారు, అసలు ఎప్పుడూ మూయనటువంటి కవాటం ఒకటి ఉన్నదయ్యా దశరథుడి ఇంట్లో అన్నారు. ఏమిటా కవాటము అన్నారు? హృదయం అనేటువంటి కవాటము. అది తెరచుబడి ఉండాలండి. అది తెరుచుకుంటే పరమాత్మ దాని మీదకి వచ్చి కూర్చుంటాడు. అది డస్ట్తో ఉండకూడదు. మనం ఏదో అనుకుంటాం బయట పొల్యూషన్ ఉంది, అక్కడ పొల్యూషన్, ఇక్కడ పొల్యూషన్. తడి చెత్తకి బ్లూ బుట్ట, పొడి చెత్తకి ఆకుపచ్చ బుట్ట, మొత్తానికి చెత్త బుట్టలు ఖాయం. అది పోదు. ఎంతసేపు ఎక్స్టర్నల్ పొల్యూషనే చూస్తాం కానీ ఇంటర్నల్ పొల్యూషన్ సంగతి ఏమిటి? ఇది పోగొట్టుకోవా? ఇది ఎట్లా పోతుంది? మంచి వాళ్ళ సాంగత్యం చేస్తే పోతుంది. అత్తరు కొట్టుకు మనం వెళ్ళి కొనక్కర్లా. ఒక 5 నిమిషాల సెంటు కొట్టులో ఉంటే 4-5 రోజులు వాసన ఉంటుంది ఒంటి మీద. అట్లాగే ఉప్పు చేపల బండి దగ్గర 1 నిమిషం నిల్చున్నా అనుకోండి, ఓ వారం 10 రోజులు అదే వాసన బ్రహ్మాండంగా వండుకోవక్కర్లా, కోసుకోవక్కర్లా. నిలబడ్డటువంటి ప్రదేశాన్ని బట్టి నీకున్నటువంటి రిఫ్లెక్షన్ జనానికి తెలుస్తుంది. అందుకే సజ్జన సాంగత్యం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. పరమ భాగవతమౌ నివరశి విభాకర పురుష కనక పవన చంద్రధర సుఖ సరోజ భవభూషణ బబుడు పరమ పావనుడు ఘనుడు శాశ్వతుడు కమల భవ సుఖం సదానుభవుడు. అట్లాంటి సాంగత్యం చేస్తే గోడ మీదకి ఎక్కలేకపోయినా పిట్టగోడ మీదకైనా ఎక్కుతాం. అయ్యా అంటే రాముడి మీద అంత ప్రేమ దశరథుడికి, మనందరికీ కూడా ఆ ప్రేమే ఉండాలి అన్నారు. అలా సభ తీర్చి ఉంటే అందరూ అనిమిషైరివా అని చెప్పారు. రెప్ప వేయడం మర్చిపోయి పిల్లల్నే చూస్తున్నారండి. దశరథుడి సౌభాగ్యం, దశరథుడి భాగ్యం చూడండి. 60,000 సంవత్సరాల తర్వాత అలాంటి పిల్లలు పుట్టారు. ఉత్తరకామేష్టికి ముందు పిల్లలు లేరు, ఉత్తరకామేష్టి తర్వాత ఈ 4 తప్ప మళ్ళా పిల్లలు లేరు. అంతే 4 రథాల్లాగా ఉన్నారు. అలాంటి పిల్లల్ని అందరూ చూస్తూ ఉంటే సూర్యవంశంలో జన్మించినటువంటి ఒక మహానుభావుడు రామచంద్రమూర్తికి 16వ సంవత్సరం వచ్చినప్పుడు 16వ సర్గలో ప్రవేశించాడు. 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడో అన్నారు. సూర్యవంశంలో పుట్టిన రాజకుమారులకి 16వ సంవత్సరం వస్తే కానీ ధనస్సు పట్టేటువంటి క్వాలిఫికేషన్ రాదు. అందుకని ఎలిజిబుల్ ఇయర్ అన్నమాట. ఆయన వస్తున్నాడు దశరథుడి కొలువుటానికి, భగవన్నామం చేస్తూ వస్తున్నాడు. వినపడ్డది దశరథుడికి. చటుక్కున లేచాడు. రాముడిని కుడి చేత్తో, లక్ష్మణుడిని ఎడం చేత్తో పట్టుకున్నాడట. ఈ పిల్లలు ఇద్దరు ఏం చేశారు? రాముడు కుడి చేత్తో భరతుడిని పట్టుకున్నాడు, లక్ష్మణుడు ఎడం చేత్తో శత్రుఘ్నుడిని పట్టుకున్నాడు. అంటే అన్నదమ్ములు అలాగే ఉండాలి. రామాయణంలో మనకి 4 విభిన్న తత్వములు కలిగిన అన్నదమ్ములు తెలుస్తారు. రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు ఫస్ట్ గ్రేడ్ అన్నదమ్ములు. సంపాతి, జటాయువుడు 2nd గ్రేడ్, వాలి, సుగ్రీవుడు 3rd గ్రేడ్, రావణ, కుంభకర్ణుడు 4th గ్రేడ్. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్రేడ్లో ఉన్నామో చూసుకోమని చెప్పారు. 1st, 2nd వరకు ఓకే. మరీ 3rd అయితే వెంటనే ఆటోమేటిక్గా 4కి మీ జాబితా నెట్టివేయబడేను అని వస్తుంది. పోకూడదు. గబగబా లేచాడు. ఆయన వస్తూ ఉన్నాడు. వస్తున్నవాడు అనుకున్నాడా? వాసవుండైనా నీకు సమానమా, వాసవుండైనా నీకు సమానమా, పడిన నీవు రాసి నీ సాయం కోరుటకిటుక